నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. ప్రైజ్ ది లార్డ్ అండి. నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరి సోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు అందరికీ శుభం. ఇలాగా ప్రతి వారం వెంబడి వారం మరి దేవుని యొక్క వాక్యాన్ని మీరు మరి ఒక ధారావాహికగా వినటానికి లేదా ఒక అంశం మీద మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి, అలానే ఈ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యమును లేదా సత్య సువార్తను ప్రకటించేటువంటి ఈ గొప్ప ఆధిక్యతను బట్టి నేను ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి మీ సమస్యల కోసం మీరు అనుదిన జీవితంలో ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడాను మీ ప్రార్థనల ద్వారా మీరు దేవునితో మంచి సంబంధం కలిగి మరి ముందుకు సాగుతూ ఉన్నారని నేను విశ్వసిస్తూ, ఆ యొక్క ప్రార్థన భారం లేదా ఆ ప్రార్థనలో ఉండేటువంటి గొప్ప ఆనందాన్ని మీరు అనుభవించాలని చెప్పి, నేను ప్రార్థన చేయమనని చెప్పి లేదా మీరు ప్రార్థన చేయమని నన్ను కోరాలని అడగకుండానే అటు అవకాశాన్ని మీకే ఇస్తూ, ఎందుకంటే దేవునితో సంబంధాన్ని మీరు మరీ ఎక్కువగా పెంచుకోవాలని, ఆ ప్రార్థన దేవునితో మీకు ఉండేటువంటి ఆ అన్యోన్యమైనటువంటి ఆ యొక్క సంభాషణ ప్రార్థనలో ఉంటుంది కాబట్టి, సో యూ మేక్ యువర్ సెల్ఫ్ యువర్ ప్రేయర్స్ అని మీతో సవినయంగా తెలియచేస్తూ ఉన్నాను. సో దేవుడు మరి ఆఫ్టర్ క్రిస్మస్ తర్వాత చాలామంది మరి క్రిస్మస్ ఆనందాన్ని కోల్పోయామనేటువంటి ఒక దిగులు బాధ ఉండవచ్చు, కానీ నిజమైనటువంటి క్రైస్తవుడి యొక్క ఆనందం అనేటువంటిది ఒక అవధులు లేనటువంటిది. ఇట్ హ్యాస్ నో బౌండరీస్, లేదా వారి యొక్క ఆనందానికి ఏది కొలమానం కాదు యేసుక్రీస్తు తప్ప అని మరి ఒకసారి మీ ముందు తెలియచేస్తూ, మరి ఈ దినమున వాక్య సందేశం కొరకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక ద 1 Corinthians 1st chapter verse 26 నుంచి మరి 29 వరకు ఉన్నటువంటి ఆ వాక్య భాగాన్ని చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. సో వాడుక భాషలో ఇలా ఉంది: సహోదరులారా, మీరు పిలిచిన మార్గాన్ని చూడండి. మానవ ప్రమాణాల ప్రకారం చాలామంది జ్ఞానం లేరని మీరు ఒకసారి చూడవచ్చు. చాలామంది శక్తివంతమైనటువంటి పురుషులు కాదు, చాలామంది ఉన్నత వ్యక్తులు కాదు. అయితే జ్ఞానులను అవమానపరచడానికి దేవుడు ప్రపంచంలోని వెర్రి వాళ్ళని ఎన్నుకున్నాడు. మరియు దేవుడు బలమైన వాటిని అవమానపరచడానికి ప్రపంచంలోని బలహీనమైనటువంటి వాటిని ఎన్నుకున్నాడు. మరియు దేవుడు ప్రపంచంలోని నీచమైన మరియు తృణీకరించబడిన వాటిని ఎన్నుకున్నాడు. అవును, మరియు లేని వాటిని ఉన్న వాటిని నిర్వీర్యులుగా చేయటానికి, మరియు దేవుని ఎదుట ఏ మనుషుడు గొప్పగా చెప్పుకొనుకుంటున్నట్లు అతడు ఇలా చేశాడు. అతడు అనగా దేవుడు అండి. ఆయన ద్వారానే మనం యేసుక్రీస్తులో ఉన్నాము. దేవుడు మన కొరకు జ్ఞానమును మరియు నీతియు మరియు సమర్పణయు మరియు విడుదల చేయబడినవాడు, తద్వారా రాయబడినవని అని మనలో నిజమవుతాయి. ప్రగల్భాలు పలికే వాడు ప్రభువులో అతిశయించాలి. అంటే ఇది వాడుక భాషలో ఉన్నటువంటి తెలుగు. సో ఇంగ్లీష్ బైబిల్లో కూడా మనకేముందంటే గొప్ప అంటే నోబుల్ పీపుల్ వర్ నాట్ కాల్డ్ అండి. ఈరోజున సమాజంలో మనం చూసినట్లయితే మంచిగా మాట్లాడేటువంటి వాళ్ళకి గొప్ప విలువలను ఇస్తూ ఉంటారు, లేదా వారికి ఉండేటువంటి డ్రెస్ కోడ్ కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి డిగ్రీస్ని బట్టి కానీ, వాళ్ళకి సమాజంలో ఉండేటువంటి ఆ యొక్క స్టేటస్ లేదా మనుషులు వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం మీద ఆధారపడి వాళ్ళ యొక్క విలువలను పెంచుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యమైన బైబిల్ చెప్తా ఉంది కదా, గాడ్స్ ఎస్టిమేషన్స్ ఆర్ టోటల్లీ డిఫరెంట్. నేను మీకు వాడుక భాషలో చదివి వినిపించానండి, కానీ బైబిల్లో అంటే తెలుగు భాషలో ఉన్నటువంటి మనం రెగ్యులర్గా వాడేటువంటి దాంట్లో ఏమనుందంటే, ఏ మనిషి లేదా ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయించకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకొని ఉన్నాడు అనేటువంటి మాట. నిజంగా మన యొక్క ఎస్టిమేషన్ మారుతుంది. అందుకనే దేవుని యొక్క వాక్యం బైబిల్ యొక్క ప్రమాణాలను మనం పాటించేవారిగా ఉండాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఈరోజున ఫోకస్ చేయబోతున్నామండి. ద టైటిల్ ఆఫ్ దిస్ మెసేజ్ ఈజ్ వై గాడ్ కాల్డ్ యూ ఫర్ దిస్ క్రిస్టియానిటీ. అంటే క్రైస్తత్వంలోనికి లేదా క్రీస్తులోనికి దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దండి. క్రైస్తత్వము అంటే క్రీస్తులోనికేనని మీరు అర్థం చేసుకుంటారనని నేను చాలా సరళంగా చెప్తా ఉన్నాను.
అంటే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్ బికాస్ దెర్ ఈజ్ ఎ క్రైస్ట్. మనం క్రీస్తులోనికి పిలువబడ్డాము. ఇంకో మాట చెప్పాలంటే ఈ క్రీస్తుని గురించి ఎక్కువగా తెలుసుకోవటానికి మనం సంఘములోనికి పిలువబడ్డాం. మనం పూర్వ చరిత్రను కానీ మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలీయులైనటువంటి తన ప్రజలను ఈజిప్ట్ లేదా ఐగుప్తు అనేటువంటి ఒక దేశంలో నుంచి వారిని ఏర్పరచుకొని కానాన్ అనగా పాలస్తీనాకి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశానికి వారిని నడిపించడానికి పిలిచాడు అని స్పష్టంగా బైబిల్ మనకు చెప్తా ఉంది. సో నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనేటువంటి ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఈ లోకంలో చాలామంది లోక సంబంధంగా జీవిస్తూ ఉంటారు. వారిని దేవుడు ఏర్పరచుకున్నాడా అంటే వారిని దేవుడు ఏర్పరచుకోనలేదు, లేదా వాళ్ళకి పిలుపున్నది కానీ వాళ్ళు ఇంకా ఆ యొక్క ఏర్పాటులోనికి వారు రాలేదు అని చెప్పి మనం గ్రహించాలండి. సహోదరులారా, మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు అని పౌలు గారు కొరింథీ సంఘానికి హెచ్చరించినటువంటి ఆ యొక్క మాటలో నుంచి మనం ఇలా తీసుకోవచ్చు. గాడ్ కాల్డ్, ఈ దినాల్లో దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, సంఘంలోనికి ఎందుకు పిలిచాడు, క్రీస్తులోనికి ఎందుకు పిలిచాడంటే మనము క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించేటువంటి వారిగా ఉండాలి అని చెప్పి ఆయన మనల్ని పిలిచాడు. సో గాడ్ కాల్డ్ us టు బి ఎ సోల్ విన్నర్స్. అంటే ఇతరులను దేవుని యొక్క మార్గంలోనికి నడిపించడానికి లేదా ఆత్మలను రక్షించడానికి దేవుడు మనల్ని పిలిచాడనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని ఈ ఛానల్ ద్వారా ఇప్పుడు వాక్యం ఉంటున్నటువంటి మనందరితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడండి. వెదర్ యు ఆర్ ఇన్ ఏ వర్క్, వెదర్ యు ఆర్ ఇన్ ఏ బిజినెస్, వెదర్ యు ఆర్ ఇన్ ఏ హ్యాండ్ వర్క్ మ్యాన్, మీరు చేతి పని చేసుకునేవాళ్ళ, ఉద్యోగం చేసుకునేవాళ్ళ, లేకపోతే మీరు ఈ లోకంలో మీకున్నటువంటి ఏదైతే జీవన ఉపాధిని కలిగి ఉన్నారో ఎంప్లాయ్మెంట్ ఆర్ బిజినెస్, అటన్నిటిలో కూడాను ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు తన ఉద్దేశాన్ని తెలుసుకొని జీవించాలి. ఈ 2023 సంవత్సరం చివరిలో ఉన్నటువంటి మన అందరం కూడాను యామ్ ఐ లివింగ్ ఫర్ ద పర్పస్ దట్ గాడ్ హ్యాస్ కాల్డ్ మీ, దేవుడు నన్ను పిలిచినటువంటి ఉద్దేశంలో నేను జీవించుచున్నానా అని ఒక ప్రశ్న వేసుకుందామండి. చాలామంది సమయం వ్యర్థం చేస్తూ ఉన్నారు, జీవితం కూడా వ్యర్థమైపోతుంది. చాలామంది తమ యొక్క గమ్యాన్ని లేదా తమ యొక్క జీవితం యొక్క ఉద్దేశాన్ని, అచ్చ తెలుగులో చెప్పాలంటే జీవిత సాఫల్యాన్ని మర్చిపోయినటువంటి వారిగా ఉన్నారు. ఒకసారి రక్షించబడిన తర్వాత, వెలిగించబడిన తర్వాత యేసుక్రీస్తు మనల్ని ఎందుకు పిలిచాడు, నేను ఎందుకు ఐ హ్యావ్ బీన్ కాల్డ్ టు బి ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మరి బిడ్డగా నేను ఎందుకు పిలువబడ్డాను అని అంటే ద ఫస్ట్ రీజన్ వీ కెన్ సీ ఇన్ ద బైబుల్ దట్ గాడ్ కాల్డ్ యాజ్ ఎ సోల్ విన్నర్స్. యోహాను సువార్త 1వ అధ్యాయము 40, 41, 42 వచనాల్లో మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు శిష్యుడిగా మారినటువంటి ఆండ్రూ లేదా ఆంద్రే అనేటువంటి వ్యక్తి మరి పీటర్కి తన యొక్క బ్రదర్కి ఇలా పరిచయం చేస్తూ ఉన్నాడు. ఏమంటే ఇదిగో నేను ఒక వ్యక్తిని కనుగొన్నాను, అతడు నజరేతులో పుట్టినటువంటి ఆ యోసేపు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, అతడే మెస్సయ్య, అతడు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన దైవ కుమారుడుగా నేను ఆయనను చూశాను, గ్రహించాను అని చెప్పి ఈ పేతురుని తీసుకొని వచ్చండి యేసుక్రీస్తుకి పరిచయం చేశాడు. అంటే వాట్ హ్యాపెండ్, మనం ఆంద్రేయుని గురించి బైబిల్లో ఎక్కువ స్థలాల్లో మనకు కనపడదు, ఎక్కడ ఒక చోట కనపడతాడు యాజ్ ఎ ఇంట్రడ్యూసర్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తుని పరిచయం చేసేటువంటి వ్యక్తిగా. అది ఎవరికి పరిచయం చేశాడో మనకు తెలుసు. పేతురు అనేటువంటి యేసు ప్రభు యొక్క ప్రధాన శిష్యుడుగా, తర్వాత ఒక వక్తగా, ఆది క్రైస్తవ సంఘ స్థాపకుడుగా మారినటువంటి పేతురు అనేటువంటి వ్యక్తికి ఏమండి ఒక ఆండ్రూ పరిచయం చేస్తాడు. తర్వాత మనకు పరిచయం చేసినటువంటి వ్యక్తి మనకు కనుమరుగవుతాడు, కానీ యేసుక్రీస్తుకి పరిచయం చేయబడినటువంటి వ్యక్తి ఎంత గొప్పగా మారాడో బైబిల్ తెలిసిన మనందరికీ తెలుసు. అతడు హీ వాజ్ కాల్డ్ యాజ్ ఎ రాక్ ఆఫ్ ఏ ఫస్ట్ చర్చ్, అంటే మొదటి ఆది క్రైస్తవ సంఘానికి ఒక పునాది రాయిగా మారాడు. యేసు ప్రభు అన్నాడు, పేతురు నీ పేరు కెఫా అన్నాడు. కెఫా అనేటువంటి మాటకు రాక్ అని అర్థం అండి. రాక్ అంటే రాయి, నీ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. అంటే అంత స్థిరమైనటువంటి ఫౌండేషన్ కలిగినటువంటి వ్యక్తిగా మారాడు. చూడండి, వన్ మ్యాన్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ క్రైస్ట్. ఆంద్రేయ అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. ఆంద్రేయ గొప్ప తెలివి కలిగినటువంటి వాడు కాదు, గొప్ప ప్రజ్ఞ కలిగినటువంటి వాడు కాదు, వక్త అంతకంటే కాదు. హీ హాజ్ నాట్ గివెన్ ఎనీ మెసేజ్, ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా కూడా మనకు బైబిల్లో కనబడ్డాడు. బట్ హీ నోస్ ద పర్పస్ వై హీ వాజ్ కాల్డ్. దేవుడు ఆంద్రేయని పిలిచినప్పుడు
మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో ఇలా ఉంటుందండి. అప్పుడు యేసు ఆంద్రేయను చూసి గలిలయ సముద్ర తీరమున, ఆంద్రేయ, యాకోబు, పేతురు, యోహాను, రండి, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అని పిలిచాడే. ఆ పిలుపుని ఇక్కడ సార్థకం చేసుకున్నాడండి. ఎవరు? ఆంద్రేయ. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజున ఎంతోమంది దేవుడు పిలిచినటువంటి పిలుపుకు లోబడకుండా ఎన్నో రకాలైనటువంటి సాకులు చెప్తూ ఉంటారు. నాకు జ్ఞానం లేదండి, దేవుని పరిచర్య చేయాలంటే, యేసుక్రీస్తుని ఇతరులకు పరిచయం చేయాలంటే నాకు పాండిత్యం లేదండి, నాకు BTH లేదా బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ డిగ్రీ లేదండి, బైబిల్ కోర్స్ చదవలేదండి, మా తల్లిదండ్రుల యొక్క మేము క్రైస్తవ సమాజంలో పెరిగిన వారం కాదండి అని తాము వారు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క టాలెంట్స్ని లేదా ఇచ్చినటువంటి ఆ యొక్క తలాంతులను వాళ్ళు సమాధి చేసి లోకంలో నిర్వీర్యంగా జీవించేవారుగా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, గాడ్ హ్యాస్ కాల్డ్ అస్ టు బి ఎ సోల్ విన్నర్స్. ఆయన మనల్ని ఆత్మలను సంపాదించేటువంటి వ్యక్తులుగా ఆయన నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. మనందరం కూడా వీ కెన్ డూ గాడ్స్ వర్క్, వీ కెన్ విన్ ద సోల్స్. ఒకసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసినట్లయితే ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు లేనటువంటి వారే 190 మంది మనకు కనపడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ చీకట్లో ఉన్నారు, గమ్యం తెలియని వారిగా ఉన్నారు, పాపంలో వారి జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి, సాతాను చేతిలో వారు బందీలు అయిపోయి ఉన్నారు. నిత్య నరకమే వారి యొక్క అంతముగాను, నిత్యత్వంలో వాళ్ళు గడిపేటువంటి స్థలము అగ్ని ఆరని పురుగు చావనటువంటి అగ్నిగుండంలో వారి ఆత్మలు వెలవెలలాడేటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారని తెలిసి కూడాను మనం ఆత్మలను సంపాదించే విషయంలో చాలామంది సాకులు చెప్పుకుంటూ అడుగు ముందుకు వేయనటువంటి వారిగా ఉన్నాడు. ఇక్కడ పౌలు ఇలా చెప్తూ ఉన్నాడు, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇది గొప్ప ప్రోత్సాహాన్ని మనందరికి ఇస్తుందండి. ఎవరైతే నాకు బైబిల్ తెలీదు, చదువు లేదు, నాకు పెద్ద జ్ఞానం లేదు, మా పూర్వీకులు క్రైస్తవులు కాదు, మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఈ బైబిల్కి పరిచయం లేనటువంటి వారు వారు ఏ విధమైనటువంటి కృషి చేయకుండా అలాగ వారి యొక్క జీవితాలను వ్యర్థం చేసుకునేటువంటి వారికి ఇక్కడ ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాట. హియర్ ఈజ్ ఎ వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఏంటి అదంటే, నేను జ్ఞానులను పిలవలేదు, గొప్పగా ఈ లోకంలో మనుషుల చేత ఎన్నిక చేయబడినటువంటి వారిని నేను తృణీకరిస్తున్నాను. ఐ హ్యావ్ చూజన్ ద పీపుల్ హూ ఆర్ ఒబీడియంట్ టు మై కాల్. నా పిలుపునకు లోబడేటువంటి వారిని నేను ఎస్టిమేట్ చేస్తాను, వారిని బట్టి నేను అతిశయిస్తాను. ఎవరైతే దేవునికి లోబడతారో, ఆయన పిలుపుకు లోబడతారో, సాకులు చెప్పకుండా ఆంద్రేయ దేవుడు యేసయ్య పిలిచాడు, ఆండ్రూ కమ్ అండ్ ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. నేను నిన్ను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని చెప్పంగానే ఇమీడియట్లీ అతను చేసినటువంటి నెక్స్ట్ పని ఏంటంటే, అతను వెళ్ళి ఎవరిని కూడా సంప్రదించలేదు. యేసు ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నేను చేసేటువంటి ఈ ఫిషర్మెన్ జాబ్ని లేదా ఈ బిజినెస్ని నేను విడిచిపెడితే నా వైఫ్ని, చిల్డ్రన్ని నేను ఎలాగ ఫీడ్ చేయగలను, కాబట్టి నేను ఎవరినైనా సరే ఒక సలహా అడుగుదాము. వాళ్ళ ఫాదర్నో, వాళ్ళ బ్రదర్నో, వాళ్ళ ఫ్యామిలీ ఏ శరీర దగ్గరికి వెళ్ళలేదండి. సీ ద ఫెయిత్, ఎంత గొప్ప విశ్వాసం అతనిలో మనం చూస్తున్నామో చూడండి. మేబీ అతను ఇలా ఉండవచ్చు, ఎంతోమంది ఇక్కడ ఈ షీషోర్ గలిలయ సముద్ర తీరమున ఎంతోమంది మరి చేపలు పడతా ఉన్నారు, కానీ యేసు ప్రభు దృష్టి నా మీదే పడింది, కాబట్టి ఇటు భాగ్యాన్ని నేను వదిలిపెట్టుకోకూడదు. దిస్ ఆపర్చునిటీ ఐ కెనాట్ లూజ్ ఇట్. లెట్ మీ బికమ్ హిజ్ డిసైపుల్, లెట్ మీ బికమ్ హిజ్ ఫాలోయర్. నేను ఆయన శిష్యుడిగా మారుతాను, ఆయన వెంబడించే వ్యక్తిగా ఉంటాను. నా జీవితంలో గొప్ప ఆనందాన్ని, ఆయనకి శిష్యుడిగా మారటం వలన నా జీవితాన్ని సాఫల్యం చేసుకుంటాను అని తనలో ఒక మంచి నిర్ణయం బట్టి అతడు ఇంత గొప్ప వ్యక్తిగా మారాడండి. మై డియర్ ఫ్రెండ్, మరి ఆర్ యు సోల్ విన్నర్? చాలామంది సోల్ విన్నర్స్ మారటానికి బదులుగా సోల్ డెస్ట్రాయర్స్గా మారుతున్నారండి. ఆత్మలను నాశనం చేసేటువంటి వారి సంఖ్య ఈ రోజులో ఎక్కువగా ఉంది. అంటే దే ఆర్ నాట్ లీడింగ్ బై ద హోలీ స్పిరిట్, దే ఆర్ లీడింగ్ బై ద ఈవిల్ స్పిరిట్. యేసు ప్రభు శిష్యులు 12 మందిలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు జూడా ఇస్కరియోత్. సో అతను హీఈస్ నాట్ ఎ సోల్ విన్నర్, హీఈస్ ఎ మనీ మైండెడ్ మ్యాన్, హీఈస్ ఎ కార్నల్ మైండెడ్ మ్యాన్, హీఈస్ ఎ డెస్ట్రాయర్ ఆఫ్ గాడ్స్ వర్క్. దేవుని యొక్క పనిని వినాశనం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్, హీ వాంట్ మనీ. అతనికి డబ్బు అనేటువంటిదే తన యొక్క జీవితం యొక్క ప్రధానమైనటువంటి అంశం.
అతను మరి యేసుక్రీస్తుకి ఎందుకు శిష్యుడిగా మారాడు అంటే అతను అంతకుముందు చేసేటువంటి వ్యాపారం అంత లాభసాటిగా లేదు కనుక యేసుక్రీస్తుతో ఉంటే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు, ఇంకా పేరు సంపాదించవచ్చు, ఇంకా ప్రఖ్యాతులు సంపాదించవచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో ఒక మంచి పనిలోకి వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుల, చాలామంది మంచి పనులు కూడా దురుద్దేశంతో, చెడ్డ ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. అది ఏదైనా కావచ్చు, అది సువార్త వ్యాపకం కావచ్చు, లేకపోతే సామాజిక సేవ కావచ్చు. వారికి పేరు ముఖ్యం, ప్రఖ్యాతులు ముఖ్యం, లేదా వాళ్ళ యొక్క ఘనత ముఖ్యం, వాళ్ళ ప్రామినెన్స్ ముఖ్యం, వాళ్ళ యొక్క ఎలివేషన్ అంటే వాళ్ళందరికంటే గొప్పగా కనబడాలి అనే ఉద్దేశంతో చాలా మంచి కార్యాలు చేయవచ్చు. కానీ అది దేవుని దృష్టిలో అది ఏమాత్రం ఎన్నికలోనికి రాదు. కానీ బైబిల్ చెప్తా ఉంది కదా, నీ హృదయము మంచిదైతే నీ యొక్క తలంపులు, నీ ఆలోచనలు, నీ యొక్క చూపు మంచిదేనని, నీ యొక్క ఉద్దేశం మంచిదైతే నువ్వు చేసే పనిలో దేవుని సహాయం ఉంటుందండి. అందుకని ఆంధ్రయ్య యొక్క జీవితంలో ఈరోజు నేను విస్తరించి మాట్లాడలేదు, కానీ వై వీ హ్యావ్ బీన్ కాల్డ్, మనం చెప్పుకునేటువంటి ఆధిక్యతలు దేవుని దృష్టిలో అవి ఏమాత్రం కూడాను దేవుని సేవకు ఉపయోగపడే కావు అని రుజువు చేయటానికి ఈరోజు మనం ఈ అంశం మీద మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఆంధ్రయ్య పెద్ద చదువుకున్నవాడు కాదు, పండితుడు కాదు, అతడు మరి సన్హెద్రిన్ అనేటువంటి సభకు రెగ్యులర్గా వెళ్ళేవాడు కాదు. సామాజిక సేవలో కానీ, ఆ రోజు ఉన్నటువంటి సినగోగ్స్కి కానీ అతను రెగ్యులర్గా వెళ్ళేటువంటి మత సంబంధమైనటువంటి వ్యక్తులతో అతనికి ఏ విధమైనటువంటి కనెక్షన్స్ కానీ సంబంధ బాంధవ్యాలు లేవండి. హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద బిజినెస్ విచ్ హీ హ్యాస్ గివెన్. అతనికి ఉన్న వ్యాపారం మీద, అంటే ఫిషింగ్ అనేటువంటిది చేస్తూ ఉండేవాడు. ఎవరైతే వారి పనిలో నమ్మకంగా ఉంటారో అలాంటి వారినే దేవుడు ఎన్నుకొని తన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఎన్నుకుంటున్నాడు అనేటువంటి సత్యాన్ని ఈ రోజున క్రైస్తవులు చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. అదేదో ఒక ప్రత్యేకమైనటువంటి పనిలాగా ఉండి సోమరితనంతో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఎదురున్నటువంటి అవకాశాలను కాలరాసేటువంటి ప్రబుద్ధులు ఎంతోమంది ఉన్నారని కూడా నేను ఈ యొక్క సందేశం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నో మై డియర్ ఫ్రెండ్, ఇఫ్ యు ఆర్ ఏ సిన్సియర్ ఇన్ యువర్ వర్క్, నువ్వు చేసేటువంటి ఏ పనైనా సరే, ఒక వ్యక్తి చెప్పాడు, పాపం తప్ప ఏ పనైనా సరే నువ్వు సిగ్గు లేకుండా చేయవచ్చు అన్నాడు. యూ కెన్ డూ ఎనీ వర్క్ ఎక్సెప్ట్ సిన్. పాపం చేసేవాడు సిగ్గుపడాలి, కానీ ఏ పని చేసేవాడైనా సరే, చిన్న పని అండి నాది, నేను చేసేది నేను ఒక క్లార్క్ పని అండి, లేకపోతే ఒక గేట్ కీపర్ని అండి, లేకపోతే నేను చీపురు తీసుకొని ఆఫీస్ ఊడ్చేవాడిని అండి, నో ప్రాబ్లం, దట్స్ నాట్ ఎ మ్యాటర్ ఫర్ గాడ్. ఆర్ యూ సిన్సియర్ ఇన్ దట్ వర్క్? నువ్వు చేసే పనిలో కానీ నువ్వు నమ్మకంగా సమయానికి ఆఫీస్కి వెళ్ళి ఆ చీపురు తీసుకొని మీ ఆఫీస్లో ఊడ్చేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే, ఇఫ్ యు ఆర్ ఎ బోర్న్ అగైన్ క్రిస్టియన్, గాడ్ విల్ హ్యావ్ హిజ్ ఐస్ అపాన్ యూ అండ్ హీ విల్ చూజ్ యూ ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఈ రోజున చాలామంది దేవుడు వారికి ఇచ్చిన పనిని నమ్మకంగా చేయకపోవటం వలన, అది జాబ్ కానీ, బిజినెస్ కానీ, ఫ్యామిలీ కానీ, ఒక హస్బెండ్గా కానీ, ఒక వైఫ్గా కానీ, లేదా ఒక రెస్పాన్సిబుల్ చైల్డ్గా కానీ, పేరెంట్స్కి కానీ అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది లేకపోవటం వలన వాళ్ళ జీవితాలు ఏ గమ్యం లేకుండా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే, ఎన్ని న్యూ ఇయర్స్ వచ్చినా సరే, వారి యొక్క జీవితం ఏ విధమైనటువంటి ఏమండి మెచ్యూరిటీ లేకుండా దే ఆర్ లైక్ ఎ బ్లైండ్ పీపుల్. వారు ఒక కురుడ్డి వారిగా బ్రతుకుతున్నారు. సో ఇక్కడ ఆండ్రూని గురించి మనం చూసినట్లయితే, ఆంధ్రేయని గురించి మనం ఏం చూస్తామంటే, హీ ఈజ్ వెరీ డెలిజెంట్ ఇన్ హిజ్ వర్క్. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఇలా అంటాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను బట్టి నువ్వు జ్ఞానం తెచ్చుకో అంటాడు. అంటే చీమలు చూడండి, అవి చిన్నవైనా సరే వాటి యొక్క గమ్యాన్ని ఎరిగి రాబోయేటువంటి భవిష్యత్తు కోసం అవి ముందుగానే తమ ఆహారాన్ని వేసవి కాలంలో సిద్ధపరచుకుంటున్నాయట అండి. అంటే ఏ స్మాల్ చిన్న యాంట్, ఆ యొక్క చిన్న జీవి అని ఉన్నాడు జ్ఞాని అయిన సొలొమోను. 4 భూమి మీద మిక్కిలి చిన్న జీవులు 4 కలవనని ఫస్ట్ చీమను గురించి చెప్తాడండి. ఎందుకంటే ఇట్ ఈస్ ద వెరీ వెరీ స్మాలెస్ట్ క్రీచర్, అంటే చిన్న జీవి అది. దాన్ని ఎవరు అంతగా పట్టించుకోరు. భూతద్దాలు పెట్టుకోనో, లేకపోతే మైక్రోస్కోప్ పెట్టుకోనో, లేకపోతే ఈ బైనాక్యులర్ పెట్టి చూస్తే తప్ప కనబడనటువంటి ఆ చిన్న జీవిని దేవుడు దృష్టించి, జ్ఞాని అయిన సొలొమోను దృష్టించి, దానిలో నుంచి ఒక విశ్వాసి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే డెలిజెన్సీ, అంటే నమ్మకత్వము, కష్టపడి పనిచేసేటువంటి మనసు దానికి ఉన్నదండి. కానీ మనిషికి ఈ రోజున లేదు కదా. 6 అడుగులు ఎత్తున్నా సరే మనిషి తన యొక్క గమ్యాన్ని మర్చిపోయాడు, చేయవలసిన పని చేయడు.
హస్బెండ్గా కష్టపడి పనిచేసి భార్య పిల్లల్ని పోషించేటువంటి వారు ఎంతో లేనటువంటి బాధ్యత రహితమైనటువంటి తల్లిదండ్రుల వలన ఈ రోజున కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అలానే ఒక తల్లిగా ఉండి, ఒక మంచి భర్తగా, భార్యగా ఉండి బిడ్డలను సంరక్షించి ఆ కుటుంబాన్ని ప్రయోజనకరంగా పెంచవలసినటువంటి క్రైస్తవ కుటుంబాలే ఈ రోజున కేవలం డబ్బు వ్యామోహంతో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూస్తాం. సో మై డియర్ ఫ్రెండ్, దేవుడు లోకములో నుంచి వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు, లోకములో బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైనటువంటి వారిని వ్యర్థము చేయుటకు, అంటే మేము గొప్ప, మాకు తెలివి ఉంది, మాకు పెద్ద జ్ఞానం ఉంది, వీఆర్ విజ్డమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డిగ్రీస్ అనుకున్నటువంటి వారిని సిగ్గుపరుస్తూ దేవునికి భయపడేటువంటి వాళ్ళు, తమ బాధ్యతను చక్కగా నిర్వర్తించగలిగేటువంటి వాళ్ళని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా, అది పరిచర్య అయినా సరే, సంఘంలో ఒక ఎల్డర్ అయినా సరే, ఒక సంఘ పెద్ద అయినా సరే, క్రైస్తవ వ్యవహారాల్లో ఏ వ్యక్తి అయితే ఏ పని అప్పగించారో ఆ పనిని చేయగలిగేటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉన్నది కనుక అట్టి వారిని దేవుడు ఏర్పరచుకోవటానికి సిద్ధముగా ఉన్నాడు. సో దేవుడు మనం బైబిల్లో చూసినట్లయితే కష్టపడనటువంటి వాళ్ళు ఎవరిని ఆయన పిలవలేదండి. సోమరులుగా నిద్రపోతున్నటువంటి వాళ్ళని ఒక్కరిని కూడా పిలిచినటువంటి బాపతు మనం బైబిల్లో మనం ఎక్కడ చూడం. వెన్ యూ సీ when Moses was taking care of his sheep, అతని గొర్రెలను గురించి మిద్యాను అనేటువంటి ఆ యొక్క అరణ్యంలో, ఆ యొక్క పర్వతం దగ్గర, హోరేబు అనేటువంటి దేవుని పర్వతము అని చెప్పి ఎక్సోడస్ 3rd chapter 1st verse నుంచి మనం చూస్తాం. నిర్గమాకాండం దేవుని పర్వతం దగ్గర తన మామ అయినటువంటి రఘుయేలు యొక్క ఆ గొర్రెలను కాస్తా ఉన్నాడంట. అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమైతే మోజెస్ అని దేవుడు ఆ యొక్క పొదలో నుంచి మాట్లాడుతున్నాడు. వెన్ గాడ్ కాల్డ్ మోజెస్, దేవుడు మోజెస్ని ఎప్పుడు పిలిచాడండి? అతడు తన మందను కాదు, తన మామగారి మందను కాస్తున్నాడు. చాలామంది తమ మందనే కాసుకోవటం లేదు ఏమండి. తమ జీవితాన్ని గురించే వాళ్ళకి ఏ విధంగా పట్టదు. ఇంకా తన భార్య, తన బిడ్డలు, కుటుంబం ఏమైపోతుంది ఈ రోజున అని ఆలోచించి, దేవుడు నాకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని చక్కగా దేవుని కోసం పెంచాలనేటువంటి ఇంగిత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కూడా లేకపోవటం శోచనీయ. సో గాడ్ కాల్స్ ఓన్లీ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ దేర్ బిజినెస్ డెలిజెంట్లీ, అంటే మంచిగా చక్కగా వారి పనిని ఏదైతే చేస్తున్నారో అది వాట్ ఎవర్ ద వరల్డ్లీ వర్క్. నేను పరలోక సంబంధమైనటువంటి సేవను గురించి మాట్లాడటం లేదండి. ఈ రోజున మాట్లాడితే భక్తి సంబంధమైన విషయాలు చాలా గొప్పగా మాట్లాడుతూ కుటుంబాలను నిర్లక్ష్యం చేసేటువంటి అనేక మందిని చూస్తూ ఉన్నాం. ఉద్యోగాలు చేసేవాళ్ళు తమ ఉద్యోగాలు సరిగా చేయకపోవటం వలన లంచాలు తీసుకొని ఈ రోజున సమాజానికి పెద్ద సమస్యగా మారినటువంటి చీడ పురుగులు ఉండటం వలనే ఈ రోజున ఈ సమాజం ఇంతగా బాధపడతా ఉన్నదండి. ఒక సామాన్యమైనటువంటి వాడికి న్యాయం జరగటం లేదంటే దానికి కారణం అవతల ఉన్నటువంటి అధికారి లంచం తీసుకోకుండా తన పని చేయటం లేదు కనుక ఒక సామాన్యమైనటువంటి మానవుడు, పేదవాడు ఎంతో కష్టపడుతున్నాడండి. ఫైల్స్ అన్నీ కూడా ఆగిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఇలాంటి సమాజం ఉన్నంతకాలం ఏ వ్యక్తి కూడాను ఈ తన జీవితంలో ముందుకు సాగలేడు. అది ఒక శాపకరమైనటువంటి విషయం అని. సో మోసెస్ని దేవుడు ఎప్పుడు పిలిచాడంటే, అతడు తన మామగారు మందను కాచుకుంటూ ఉన్నప్పుడు మిద్యాను అరణ్యంలో హోరేబు కొండ దగ్గర, అప్పుడు దేవుడు ఆ మండుచున్న పొదలో నుంచి పిలిచి తన యొక్క మైండ్లో ఉన్నటువంటి ఆ బ్లూ ప్రింట్ని మోసెస్కి ఇచ్చాడు. మోసెస్, యూ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ దిస్ ప్లేస్, యూ హ్యావ్ టు బ్రింగ్ మై పీపుల్ ఫ్రమ్ ఈజిప్ట్ టు కనాను దేశానికి నువ్వు వారిని నడిపించాలి. చూడండి, అలానే గిద్యోను కూడాను తన యొక్క దేశంలో ఉండి ఎప్పుడైతే శత్రువులు వచ్చి ఇశ్రాయేలు మీద పడ్డాడో, అతని ఆహారం కోసం ఆ గోధుమలను అతను దొల్లగొట్టుచూ ఉన్నటువంటి సమయంలో దేవుని దూత కనబడి గిద్యోనుతో మాట్లాడుతుంది. వెన్ హీ ఈస్ డూయింగ్ ద వర్క్, ద ఏంజల్ ఆఫ్ గాడ్ అపియర్ టు గిడియన్ అండ్ సేయింగ్, నువ్వు వెళ్ళు, మిద్యానీయుల వాళ్ళ మీద నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పినప్పుడు అతడు ఆ పిలుపుని తీసుకొని వెళ్ళాడండి. వెళ్ళి 3,000 మందితోటి గొప్పగా మరి ఆ యొక్క శత్రువుల చేతిలో నుంచి విడిపించాడు. అంతేకాని గిద్యోను నిద్రపోతున్నప్పుడు దేవుని యొక్క దూత అతనికి ప్రత్యక్షం కాలేదు. అలానే యేసు ప్రభు శిష్యులందరూ కూడా, ఆ 12 మంది శిష్యులు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఫీల్డ్లో నుంచి యేసు ప్రభు పిలిచాడు. మాథ్యూ, వెన్ హీఈస్ ఏ ట్యాక్స్ కలెక్టర్ అండ్ గెటింగ్ బిల్స్, అతడు తన యొక్క పని చేస్తూ ఉన్నటువంటి సమయంలో సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉన్నటువంటి మత్తయ్యను చూచి
యేసు నీవు నన్ను వెంబడించుము అని చెప్పాడని చెప్పి చక్కగా తన గురించి తాను చక్కగా రాశాడు. సో వెన్ హీ వాజ్ ఆన్ ద డ్యూటీ, గవర్నమెంట్ జాబ్ చేసుకుంటా ఉన్నాడు రోమన్ గవర్నమెంట్ కింద, ఆ సమయంలో అతన్ని చూసి పిలిచాడు. సో మై ఫ్రెండ్, ఎట్ మై కంక్లూజన్, ఆర్ యూ రియలైజ్డ్ వాట్ ఫార్ యువర్ కాల్డ్? నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడో, ఒక సోల్ విన్నర్గా పిలిచాడు అనేటువంటి గొప్ప సత్యాన్ని నువ్వు తెలుసుకున్నావా? కాబట్టి సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. ఈ లోకంలో నేను గొప్పవారిని పిలవలేదు. ఎవరైతే కష్టపడి తమ పని చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళని పిలిచి దేవుని కొరకు కూడా వాళ్ళు ఉపయోగపడేటట్లుగా దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకొని పిలిచాడు. సో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడాను ఈ రోజున ఒక ప్రశ్నతో నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఆర్ యూ ఇన్ ద కాల్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క పిలుపులో మీ జీవితం ఉన్నదా? అయితే మీరు ఒకవేళ దేవుని యొక్క పిలుపులో కానీ మీ జీవితం కానీ లేకపోయినట్లయితే మీరు చాలా నష్టపోయేటువంటి వారిగా ఉంటారు. అది ఆత్మ సంబంధమైనటువంటి లాస్, అలానే మీరున్నటువంటి సమాజానికి కూడాను మీరు మరి ఏ విధమైనటువంటి ఉపయోగం లేని వారిగా ఉంటారు అనేటువంటి సత్యం బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభువా, ఐ వాంట్ టు బీ ఇన్ యువర్ కాల్, హ్యావ్ మెర్సీ ఆన్ మీ. అలా మీరు రియలైజ్ అయినట్లయితే ఒక చిన్న ప్రార్థన మీకోసం నేను చేస్తాను. నాకంటే ముఖ్యంగా మీరు ప్రార్థన చేసుకోనండి. దేవుడు మిమ్మల్ని ఆయన పిలుపులోనికి లోబడేటట్లుగా దేవుని కృపను వేడుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈనాడు అనేక మంది నీ పిలుపులో లేకపోవటం వలన, వారి సొంత నిర్ణయాలతో ఈ లోకంలో ముందుకు సాగటం వలన కుటుంబాలు, సమాజం, వ్యక్తులు అందరూ కూడాను ఈ రోజున కన్నీటి ప్రపంచంగా ఉన్నది. ఇదిగో తండ్రి, ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా కనీసం కొంతమంది అయినా సరే ఒక మంచి నిర్ణయం తీసుకొని, లోకంలో దేవుడు అందరికీ సువార్త అందలేదు, అందిన వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, కానీ నేను ఆయన బిడ్డగా మారాను. అయితే నా జీవితంలో ఆయన పిలుపుకు నేను లోబట్టలేదు. దేవా, నన్ను పిలిచిన పిలుపులో అది ఏ పని అయితే నాకు ఇచ్చారో దాన్ని నేను నమ్మకంగా చేస్తూ, నేను నిజమైన క్రైస్తవుడినని నేనున్న స్థలంలో నేను నిన్ను రుజువు చేసి నీ సాక్షిగా జీవించే భాగ్యం దయచేయమని, అలాగే ఏకీభవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీరు దర్శించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్. తిరిగి ఈ కార్యక్రమం ఇదే సమయానికి నెక్స్ట్ ఫ్రైడే 7:30 to 8 o'clock వినవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.